వామి వేయడానికి ఇలా ఈ విధంగా అవుతుందని అస్సలు ఊహించలేదు. నువ్వు ఎప్పుడు ఏదో ఒక మెలిక పెట్టింటావులే అక్క అని అస్సలు అనకండి. చివరి వరకు అయితే ఈ వీడియో చూసేయండి. లాస్ట్‌లో చివర్లో అయితే ఈ మెలిక ఏందో మీకైతే చెప్తా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ముచ్చట ఏంది అంటే ఈరోజైతే మనం వరిగడ్డి వామైతే వేస్తున్నాం అన్నమాట. అదిగోండి అమ్మ అయితే ఇలా మోపులు అయితే కడుతుంది బండ మీద. సారులుగా అయితే వేసినాము. తీరా చూస్తే రెండు సారులంతా గడ్డి అయితే ఉన్నది. మిగతాదంతా ఎటుపోయిందో ఏమో మళ్ళా. ఇప్పుడైతే నేనైతే ఈ మోపు కట్టుకొని మోసుకొని వెళ్ళాలి. ఇదిగోండి గడ్డి మోపు ఎత్తుకొని గాలి మొత్తం అయితే మస్తు నెట్టేస్తుంది. గాలికి నేనే ఆడబడిపోతాను ఈ గడ్డి మోపు ఎత్తుకొని. అస్సలు మీద ఒక పెద్దమ్మ అయితే ఉలవల కంగాణం అయితే చేస్తుంది అన్నమాట. ఇంకా మన ఇంటి దగ్గర ఆక్తి ఉంది కదా, వచ్చేటప్పుడు 4 ఆకులు అయితే కోసుకురా అని చెప్పింది. అదిగోండి ఇప్పుడు తమలపాకులు అయితే కోసుకెళ్తున్నాను మోపెత్తుకొని వచ్చిన తర్వాత. మీకు ఇంకా ఉలవల కంగాణం ముచ్చట కూడా కొంచెం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, చెప్తాను చూడండి. అది కూడా మీద ఉలవల కంగాణం చేస్తుంది ఒక పెద్దమ్మ అని చెప్పిన కదా. ఆ పెద్దమ్మ వచ్చేసి అదిగోండి ఈ పెద్దమ్మకి ఇందాక నేను తమలపాకులు కూడా అయితే కోసుకొని వచ్చింది. కంగాణం అంతా అయిపోయింది. ఇప్పుడైతే చెరుగుతుంది అన్నమాట. దీంట్లో ఏమైనా రాయిలు రప్పలు ఉంటే అవైతే పక్కకు జరగడం. అదిగోండి ఆ విధంగా మలచడం అంటారు. ఎప్పుడు పెద్దమ్మ తొక్కిచ్చింది, ఎప్పుడు ఈ కంగాణం చేసింది ఎప్పుడు చెప్పు. తొక్కిచ్చింది నీ పొద్దునా? అదిగోండి నిన్నైతే ట్రాక్టర్తో అయితే తొక్కిచ్చేసి ఇదిగోండి ఇదేమో చివరి మోపు. ఇంతవరకు స్టార్టింగ్ లో చెప్పిన కిటికీ ఏంటంటే అదైతే మీకు ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గరకు పోయి గడ్డివాము చూపిస్తూ అయితే చెప్తాను. ఇంకా ఈ గడ్డివామి వేయడంలో వచ్చేసి నాకే కొంచెం తెగ ఇబ్బంది అన్నమాట. తిరగడంలో నేను ఒక్కదాన్ని తిరుగుతున్నాను కదా. ఇంటి దగ్గర నుంచి బండ మీదకి చాలా లాంగ్ ఉంటుంది. అమ్మేమో మోపులకు వేస్తుంది, బావేమో వామ్ మీద గడ్డి అయితే పరసేసుకుంటున్నాడు. ఇంకా తిరగడంలో నేనే బిజీ. ఒకవేళ ఎక్కువ ఉంటే కూలి వాళ్ళతో అయితే పెట్టుకునేటోళ్ళము. ఎక్కువ లేదు కాబట్టి కొంచెమే కాబట్టి ఇంకా నేను అమ్మ బావ ముగ్గురమే అయితే. మీకు అందరికీ తెలిసిందే, ఏమైనా చాలా పని ఉంటే కూలి వాళ్ళతో పెట్టుకుంటాం, లేదంటే మేము ముగ్గురమే కష్టపడుకుంటామని చెప్పేసి ఇంక ఇది కూడా అంతే అన్నమాట. ఈ వామ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బావ అయితే గోడుకు కూడా వేసేసుకుంటున్నాడు. చివరి మోపు కూడా అయితే ఎత్తుకొచ్చి ఇచ్చేసాను. ఉండు ఇవి ఎత్తుకోను సార్ టెంకాయ పట్ల. నేను స్టార్టింగ్ చెప్పిన కిటికీ ఏంటంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు అయిపోయింది. ఒక నెలకు ముందు అయితే కంగాణం చేసినాము వడ్లు. అది మాకైతే అస్సలు వీలు అవ్వలేదన్నమాట. వామేయడానికి ఏదో ఒక పని ఉంటానే ఉండింది. ఇదిగోండి టెంకాయ పట్ల అయితే దాని మీద వేసి బిర్రగా అయితే కట్టేద్దాము. అసలే గాలి వస్తుంది, ఆడే ఉంది, వస్తుంది అంతే. టెంకాయ పట్టలు కూడా వేసేసి ఇంకైతే బిర్రగా అయితే కట్టేయడమే. ఇట్లా చేస్తే గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. అసలే వస్తా అనేది చుట్టగాలి కాలము. ఎక్కువ గాలి వస్తే మొత్తం అంతా ఎగిరిపోయిద్ది. మనము మిషన్కి ఇచ్చిన వెంటనే అయితే వేసేసి నింటే పచ్చి కసు కాబట్టి అప్పుడు ఎగిరిపోకుండా ఉండేది, బాగా అతకపోయేది. ఇప్పుడైతే మొత్తం అంతా ఆరిపోయింది కాబట్టి అంతా ఎగిరిపోయింది. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే టైట్గా అయితే కట్టేసుకుంటాం. ఒకరిది సోకొకరిది అన్నట్టు అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినారో కూడా అర్థం అవ్వట్లేదు. అడిగేది ఏముండదు. 4 భాగాల గడ్డిలో 2 భాగాల గడ్డి అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినారు మొత్తానికి. వామ్ అయితే చాలా పెద్దగా పడాల్సింది, అడగకుండా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఇంకెవరు ఎత్తుకున్నారో కూడా తెలియదు. ఏమనేకి లేదు, అడిగేది ఉండదు, బుడిగేది ఉండదు. ఇట్లుంటుంది విలేజ్ లైఫ్ అంటే. ఇంకా వామ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొద్దుటి నుంచి 8ంటికి అయితే కరెంట్ వచ్చింది కదా. ఇంకా మన చెనిగి చెట్లకి నీళ్ళు వేసి మధ్యాహ్నం 1 గంటకి అయితే పోయినాము కొట్టార్లోకి గడ్డి ఎత్తుకోరానికి. ఇంక ఇప్పుడైతే టైం అయితే 5 అవుతుంది. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయిందబ్బా. ఇంకా ఇలాంటి పల్లెటూరు ముచ్చట్లలో చాలా ముచ్చట్లు ఉంటాయి. తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ముచ్చట్తోనైతే ముందుకు వస్తా. బాయ్ బాయ్.